హలో హౌ ఆర్ యూ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏదో చిన్న పార్టీ యూట్యూబ్ పేమెంట్ వచ్చింది అంటే పార్టీ అంటే మేము మీ యూట్యూబర్స్ అంటే పార్టీ అంటే మేము చేసుకుంటుంటాం మీరు చూస్తూ ఉండండి ఒక బిర్యానీ 3 థమ్స్ అప్ ఎంత నాన్న ఇంకొకటి 40 రూపీస్ బిర్యానీ ఎంత 160 చికెన్ బిర్యానీ కాదు ఎగ్ బిర్యానీ ఒకటి తెచ్చుకున్నాం పిసినాతనం అనుకోవద్దు అంటే మేము ఎక్కువ తిన్నాం యాక్చువల్ గా మా నాన్న బిర్యానీ తెమ్మని నేను ఇంటికి వచ్చేప్పుడు ఆకలేసి 2 ప్లేట్లు పానీపూరి తినొచ్చా అప్పుడు ఏమైంది పానీపూరి తినొచ్చి ఇంటికి వచ్చి టీ తాగా చూడు మళ్ళా తినాలనిపించట్లా చాలా కొంచెం చెప్పినప్పుడు బిర్యానీ తెమ్మని చెప్పినప్పుడు కట్టుబడి ఉండాలి కదా పెద్ద ప్లేట్ మా ఆవిడ కింద కూర్చోలేకపోతుందంటే ఆ కూర్చోలేదు ఆ పరిస్థితి వదిలిగల మనిషి కాబట్టి నేను కూడా కూర్చోలేను మొట్టమొదటిసారి ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాల తర్వాత బాక్స్ పెట్టేసుకుంటాను అంటే కాలు దెబ్బతగిలింది కదా ఈ కూర్చొని మడకలో పెట్టుకోగలిగిన రోజు వచ్చి సైలెంట్ గా తిన్నాను సేపు ఒళ్ళని కాదు కానీ నాకైతే మోకాలు బాగా నొప్పులండి అందువల్ల కింద కూర్చోలేకపోతున్నా నువ్వు ఎప్పుడు కూర్చున్నావు ఇంతే తినేది మేము బిర్యానీ మసాలా యాక్చువల్గా నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు సరే ఇంకా డబ్బులు అయితే వచ్చేసాయి మా ఫలితం దక్కింది కాబట్టి చూద్దాం తొందరలో ఉపవాసం ఉన్నాం ఫలితం దక్కేదాకా చాలా బాగుంది కదా బిర్యానీ మీద మూత పెడితే చాలా మూత ఆడెంత ఉంది చల్లాటండి అంటే మేము ఒకటి తెచ్చుకుంటే ముగ్గురు సరిపోయింది కానీ ఈరోజు మసాలా ఎక్కువ వేసాము ఎప్పుడు మనకి కడుపు నిండా అన్నం తిన్నా కానీ ఈ బిర్యానీ అయితే తింటా ఉంటే పోతా ఉంటది ఇది తిరుమల రెస్టారెంట్ ఆర్టిస్ట్ బస్ స్టాండ్ డౌన్ లో ఎంబీఆర్ లాడ్జ్ ఎదురు మా ఊరు మళ్ళీ ఏదైనా అడుగుతారు కదా మీరు మొత్తం మసాలా ఎక్కువ పడ్డది ఎప్పుడు లేదు ఇలాగా ఎప్పుడు బాగుంటుంది రైస్ ప్లెయిన్ గా మామూలుగా ఇంకో రెస్టారెంట్ తెస్తే గ్యాస్ వస్తుంది మాకు ఎమ్మడి తినేటప్పుడు ఇష్టం కాదు ఇది ఎంత తింటున్నా చక్కగా బాగుంటది పెరుగు చట్నీ అన్ని కానీ ఈరోజు నాకు ఎందుకు ఎగుడు కొడుతుంది పానీపూరి తిన్నావు కదా పానీపూరి తిన్నా పానీపూరి తినింది ఇంటికి రాగానే టీ తాగింది నువ్వు మాట్లాడద్దు బికాజ్ నువ్వు అని సౌండ్ వస్తుంది మా అమ్మ అన్న తిన మాట్లాడి అని సౌండ్ వస్తుంది వస్తావు కదా వస్తుంది అందుకే నువ్వు మాట్లాడుతు సైలెంట్ గా తిను నాకు ఎక్కువైనట్టు తీర్చాక నాకు కూడా గ్యాస్ ఫామ్ అయిందా నువ్వేం తినేసి వచ్చా ఏం నెల గ్యాస్ ట్రబుల్ ఎక్కువ మధ్యాహ్నం అన్నం కూడా సరిగ్గా నేను ఈ మధ్య నాన్న వాటిలో గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది ఈరోజు స్కూల్ నుండి లేట్గా వచ్చా మాకు కొంచెం పని ఉండేది ఫోన్ చేసి బిర్యానీ తెమ్మన్నా దారిలో పానీపూరికి బండి కనిపించింది ఇంకా ఆగలేకపోయా అంటే ఎందుకు వచ్చానంటే బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే ఇది ఫోన్ ఆగిపోయింది అందుకని టెస్ట్ చేయడానికి వచ్చా పెరుగు చట్నీ బాగుంది వేసుకుంటా ఈ మసాలా పెరుగు చట్నీ బాగుంది చాలా ఎక్కువ పెడుతుంది అన్నం పెట్టుకున్నా ఇంకా అస్సలు వద్దు ఒక బిర్యానీ ఎక్కువైపోయింది మాకు గ్యాస్ ట్రబుల్ అమ్మాయి నాకు బిర్యానీ తెమ్మని చెప్పి బజార్ పానీపూరి తినొచ్చింది ఒక బిర్యానీ ఎక్కువైపోయింది ముగ్గురికి మా బలంగా ఉంది అనుకుంటా కానీ ఆమె కూడా పెద్దగా తినలేదు చూద్దాం ఎట్లా మరి ఎందుకు ఏం తాగుతా దాని తగ్గింది తాగుదాం అది కూడా ఒక ముగ్గురు షేర్ చేసుకుందాం సరిపడి ఎందుకంటే మీకు అది పెట్టుకున్నా అది పెట్టుకో చెప్తా చీర్స్ నేను ఇందులో పడతాయి కొద్దిగా మేముద్దరం బిర్యానీ ఎలా తింటాం చూడండి మీరు అందుకే మేము ఫంక్షన్లకు పోం బంతుల్లోకి మేము బాం ఎందుకంటే మేము తినే తిండి తక్కువ బంతులకు మేము బాం మరి బాగుంటా అంటే మసాలా 2 ప్లేట్స్ పానీపూరి తిన్నా పైగా ఈరోజు
దీంట్లో. బిర్యానీ మధ్యాహ్నం చేసిందట్టుంది ఇది. లేదు లేదు ఆ, ఇప్పుడు చేసింది కానీ వేడిగా లేదే తెచ్చినప్పుడు వేడిగా ఉందా? మరి ఎందుకో మరి నా గ్యాస్ ట్రబుల్ కూడా ఉంది నాకు. ఇలా తాగలవా నువ్వు? పైకి లేసిద్దాము. ఇది ఎట్ట రావాలి బయటికి? రాలేదంతే. అదంతే థమ్స్ అప్ టేస్ట్ నేను టెండర్. తాగడానికి కూడా ఆగలేదు మా నాన్న. సరికాండి. రాలే. చాలా ఫాస్ట్ గా తింటా, అందుకే నేను బంధువులకు పోను ఎక్కడికి కూడా, ఎందుకంటే ఇదే పరిస్థితి. జెన్నీ సినిమాలో అంజలి చెప్పినట్టు స్లోగా తాగు మధ్య అయిపోయేదాకా. చిన్నగా తాగుతా నేను. మరి అంతా ఫాస్ట్ గా ఉంటది. నేను తినే విధానం పడినది. నేను అందుకని ఇప్పుడు చూడు వీళ్ళిద్దరు వాళ్ళు పెట్టుకున్న కొద్దికైనా నా అంత స్పీడ్ గా తినలేరు. వాళ్ళే ఉందమ్మా థమ్స్అప్. ఈ టిన్ థమ్స్అప్ అంటే నాకు భలే ఇష్టం. ఈ టిన్ థమ్స్అప్ అంటే భలే ఇష్టం అండి నాకు. కానీ ఇప్పుడు తాగను. ఎందుకో తేవాలనిపించింది తెచ్చా. షుగర్ పెరిగింది కానీ మెంతి పడేసి మజ్జిగ మానిక. ఇంకోటి తాగాకయ్యా. అందుకే మా వారు వచ్చే 6 మందిలో కూర్చోడు, బంతి భోజనాలకు అసలు పోడు. ఎందుకంటే వీళ్ళు తింటూనే ఉంటాడు, ఈ మధ్యలో లేచి వాళ్ళు చేయి పెట్టి కలపెట్టేసరికి తినేది అయిపోద్ది. స్పీడ్ గా తింటా, అందుకని నేను బంతిలో పోను. నాకు ఇందుకే భయం. ఇంకా మిగిలింది అన్నం. చూడండి ఇంకా అన్నం మిగిలింది. ఏమో హెవీగా ఉందనుకోండి, ఆమె కూడా పెద్దగా. అంటే చాలాసార్లు మీరు ఒకటి తెచ్చుకుంటారు సరిపోయిద్దా సరిపోదా అనుకుంటారేమో. యాక్చువల్గా ఈ డబ్బా మనిషి తినగలడు. మేము ఎక్కడికైనా హోటల్కి వెళ్తే టిఫిన్ కానీ భోజనం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే నేనైతే తింటానే ఉంటా. తింటాడు చేయకుండా లేచి వెళ్ళిపోతాడు బయటికి. నన్ను ఒక్కదాన్ని అక్కడ కూర్చోబెట్టి అట్లా ఉంటుంది. పక్కన మనిషి కూర్చొని తింటుంది, తినేదాకా ఆగాలి అని ఉల్లిపాయలు వేసావా నువ్వు? బాగాలేవు ఇక్కడ ఉన్నాయి. బాగాలేవు. మర్చిపోయి ప్రసాద్ చెప్పే మాట. లేదు బాగాలేవు, చూసుకో తీసి బయట పెట్టాం. తిను. ఇలా మసాలా దినుసులు ఎక్కువ పడ్డాయి. దమ్ములాగా ఉంది ఇది. దమ్ బిర్యానీ లాగా ఉంది. ఎగ్గేసి చేశారు. ఆ బిర్యానీ మిగిలిన ఎగ్ బిర్యానీలో వేసేస్తారు. ఎగ్ బిర్యానీ దమ్ము రైస్ మిగిలి ఉంటుంది, నేను వేసాను. థమ్స్అప్ తాగుతాను మంచిగా టేబుల్ వచ్చి. మనం అనుకుంటావు మంచిది కాదు. కూల్ డ్రింక్స్ తాగి నేను 5 కేజీలు బరువు. ఎప్పుడో ఒకసారి నేను ఈ సంవత్సరం తాగింది ఇదే. అప్పుడు నాన్న దగ్గర 2 కూల్ డ్రింక్స్ తాగి 4 కేజీలు బరువు పెరిగా. ఈ అడ్బిట్ట ముక్కలు అర్థం నేను ఎరగమంట అనిల్కి అదిరిపోయింది మంట. ఈ మొత్తం పెట్టబోతాను. చూశారు కదా, ఇదేనండి మేము డిన్నర్ చేసే విధానం ఇలాగ ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎప్పుడు ఈ ప్లేట్ నేనే తీసుకుంటా. తిన్నది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆగయ్య అమ్మాయి రాని అయిపోయింది. ఆయన అయిపోయింది కాబట్టి ఆయన మొదలు ఆపేయడానికి సిద్ధంగా ఉంటాడు. పక్కన వాళ్ళతో పని లేదు. ఎప్పుడు తిన్నాక ప్లేట్లు నేనే తీస్తుంటా. ఇవన్నీ నేనే చదువుతా ఉంటా. ఎప్పుడు నేనే రెస్టారెంట్ బిర్యానీ తెస్తుంటా. మళ్ళీ రికార్డు ఉంది లేదా? ఓకే, నీ ఫోన్ బాగానే ఉంది, నా ఫోన్ కన్నా. నా ఖాళీ డబ్బా పట్టుకొని చేసుకోవడం చేసుకుంటా. అయిపోయిన తర్వాత ఏం చేసి కొడతలే. ఓకే, Cheers. cheers కాదు, cheers. Cheers. నేర్చుకోవాలి. రేపు పెద్ద యూట్యూబర్ అయితే మేము పెద్ద ఫంక్షన్లకి రెస్టారెంట్కి వెళ్తాం కదా, అక్కడ మనం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి కల్చర్ ఎలా ఉంటుంది. ఆ పెద్ద రెస్టారెంట్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు, ఈ బర్త్డే ఫంక్షన్లకి, ఈ పార్టీలకి వెళ్ళినప్పుడు అవి నేర్చుకోవాలన్నమాట. ఇదే పోయింది కష్టంగా. బాగా అరిగింది. బాగుంటుంది. గొంతు పట్టుకుంటది. తిండి థమ్స్అప్ బాగుంటుంది. 40 రూపాయలు ఎందుకు బాగుంటుంది? ఎందుకు ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు ఎందుకు మరి? అవును, డబ్బా టేస్ట్ వేరుగా ఉంటుంది, దీని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇది డబ్బానే. సీసా. ఇది తిన్ను డబ్బా, చిన్న డబ్బాలు ఉంటాయి కదా, 20 రూపాయల డబ్బాలు. దాని బాటిల్ అంటారు. అదే బాటిల్. దీన్ని డబ్బా అన్న టిన్ అన్న దీన్ని ఇట్లని అక్కడ తాగండి. సూపర్ ఎక్స్ప్రెస్. ఇంకో సీసా ఇస్తా దాగా. 4 తెచ్చానా? 3 తెచ్చింది.
అట్లుంటది నీ బ్రెయిన్ కనీసం. మూడే తెచ్చింది 120 రూపాయలు మెడికల్ షాపులు మందులు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు 260 రూపాయలు. సో ఇది అండి మా నాన్నకి నాకు యూట్యూబ్ లో డబ్బులు వచ్చినందుకు. ఇదేం పార్టీ కాదులే, మేము రెగ్యులర్ గా తినే బిర్యానీని. కానీ మా నాన్న ఈ రోజు నేను అలిగానేమో ఇది తిని తెచ్చాడు. మా అమ్మాయి అలిగిందని నన్ను వీడియో తీసుకోమని తిని తెచ్చాడు. మా అమ్మాయి తీసుకుంటుందని తెచ్చా, మా అమ్మాయి వద్దాం ఏం చేయమంట, ఎందుకులే తీసుకోమంటది, మళ్ళా ఎందుకులే అంటది. నన్ను మనశ్శాంతికి బతికిస్తే చాలు నన్ను. నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా నీకు అదే 10,000 వారాలు. నన్ను మనశ్శాంతిగా మా అమ్మతో గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటే నీకే కావాలి తెచ్చిస్తా నేను. నువ్వు పొద్దున్న నిద్రలేక నుంచి గొడవ పెట్టుకుంటుంటివి. అబ్బా సరే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. సో ఇది అండి వాటి వీడియో. పెద్దగా కంటెంట్ అనేది మా దగ్గర. మీరు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ చూసి లైవ్ లోకి వచ్చి మనస్ఫూర్తిగా మంచిగా మాట్లాడండి. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఫారెన్ నుంచి డాలర్స్ కొడుతున్నారో మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సూపర్ చాట్ చేసే వాళ్ళకి, సూపర్ థ్యాంక్స్ చేసే వాళ్ళకి. అండ్ రెగ్యులర్ కొంతమంది ఫోన్ పే కూడా మా నాన్నకి మాట్లాడే చేశారు. ఎప్పుడు కృతజ్ఞత ఉంటాము. కోపంలో అలాగే అన్న వెరీ సారీ అంటే క్షమించండి, మమ్మల్ని అందరినీ క్షమించండి. మంచి మనసు చేసుకొని మీరు చిన్న సపోర్ట్ అయినా అది మాకు ఎప్పుడు కాకపోతే కొంతమంది ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసుకుని అలాంటి అలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని తిట్టే క్రమంలో మీకు అది నొచ్చుకొని ఉండొచ్చు. సారీ ఫర్ దట్ అండ్ లవ్ యూ ఆల్, లైక్ యూ ఆల్. ఈ సపోర్ట్ ఎప్పుడు మనకి ఇలానే ఉండదండి. కొంచెం థిక్ ఉంది మాకు, కానీ లెక్క ఉంది. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్. చూసారా భర్తకి రెస్పెక్ట్ లేకుండా పేట మీద కూర్చున్నా మా అమ్మ. కానీ నా కాలు ఈ పాదం ఈ సైడ్ ఏమికి చిట్లినా నేను ఈ రోజు బాస్ పెట్టలేసుకోగలిగానంటే గ్రేట్ అండి. మీ సపోర్ట్, మీ ధైర్యం. నేను బెడ్ మీద అనుకున్న లైవ్ లో మీరు బాగా సపోర్ట్ చేశారు. సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ చేశారు, ఫోన్ పే చేశారు. అందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ, మా సబ్స్క్రైబర్స్ కి, ఫాలోవర్స్ కి, మా శ్రేయబులర్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ.